హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే బత్తాయి చెట్టు గురించి, నిమ్మ, స్వీట్ లెమను వీటి గురించి అండి. ఇప్పుడు కమలా చెట్టు, ఈ చెట్లకి ఇప్పుడు బత్తాకాయలు కోసాను కదండి మొన్న. ఈ చెట్టుకి కోసిన తర్వాత అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఇట్లా ఆకులు తీసేస్తూ ఉంటానని చెప్తాను కదా. కొన్ని మొక్కలకైతే అటు ఇటు తిరుగుతా అట్లా తీసేసుకుంటా ఉన్నప్పుడు కొన్ని ఏమో పండిపోయి రాలిపోతాయండి. ఆ రాలిన దగ్గర చిగుర్లు వచ్చి మళ్ళీ చెట్టు కొంచెం పచ్చబడుతుంది. ఇదిగండి, ఇప్పుడు ముదురాకైతే ఇలా ఉంటుంది, చిగుర్లు ఇట్లాగా వస్తున్నాయి. ఇదిగండి, చిగుర్లు చూసారా ఎట్లా వస్తున్నాయో. ఇంక ఇప్పుడు పూతలు మొదలవుతున్నాయండి. ఇదిగండి, పూతలు అన్ని చోట్ల చిగురు వచ్చిన దగ్గరల్లా పూతలు. మొన్న ఒక కాయలు కోసేటప్పుడు ఒక పువ్వు చూపించా కదా, ఆ పువ్వు ఇదిగండి కాయగా మారింది. ఇప్పుడు నేను ఈ ఆకులన్నీ తీసేయాలి, ఎందుకంటే ముదిరిపోయినాయి కదా, లేట్ అయిపోద్ది వాటంతటా రాలాలి అంటే. ఆ లేట్ అయిపోయి ఈ ఆకు మనం ఇచ్చే బలం ఏదన్నా ఉందంటే ఈ ఆకే తీసుకుంటుంది బలం పెరగడానికి. అందుకని చెప్పి మనం ఇవన్నీ తీసేసుకుంటే ఇప్పుడు మంచిగా చిగురు, ఈ వచ్చిన చిగురు త్వరగా పెరుగుద్ది, ఇంకా రాబోయే చిగురు కూడా మంచిగా వస్తుంది. ఇదిగండి, ఇక్కడ చూడండి మొగ్గలు చూడండి, అప్పుడే ఎన్ని పూతలు. ఇప్పుడు ఈ చెట్టు గురించి అంతకు ముందర కూడా చెప్పాను. అప్పుడు ఏంటంటే ఈ గానుగ దగ్గర నుంచి ఎరువులు చెక్క అవి తీసుకొచ్చి ఇచ్చానండి అప్పుడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు, కాకపోతే నేను మన ఇంట్లో వచ్చిన ఫెర్టిలైజరే ఇద్దాము అనుకుంటున్నా. అది ఏందనేది మళ్ళీ చూపిస్తాను మీకు. మీకు ఈ వీడియో నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే మీకు ఇట్లాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మీకు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవాలి కొత్త వాళ్ళు. పాత వాళ్ళు లైక్ చేయండి. ఓకే అండి. ఇది ఇప్పుడు చాలామంది ఫ్రూట్స్ మొక్కలు పెంచుకుంటున్నారు కదా. ఈ మొక్కల గురించి మనకి పెద్దగా పని ఉండదండి. ఫ్రూట్స్ మొక్కలు పెంచుకుంటే, కూరగాయల మొక్కలు అయితే ఏమో మనకు ప్రతిసారి రోజు మార్చి రోజైనా ఏదో ఒకటి లిక్విడ్ ఇవ్వాలి. వీటికైతే అంత అనిపించదండి, మనకి పని ఉండదు. ఒకసారి వారానికి ఒకసారి ఏదైనా ఒక ఫెర్టిలైజర్ ఇచ్చామంటే ఇక అది పెరుగుతా దానిపైన అది చేసుకుంటా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పూతల మీద వచ్చింది చూసారా, కొమ్మలు, ప్రతి కొమ్మ పూతలు పడుతుంది. చిగురు వచ్చిన దగ్గరల్లా పూత వస్తుంది. ఇదిగండి, కనపడుతుందా ఇట్లాగా. ఇది కమలా మొక్క అండి. ఇది తీసుకొచ్చి ఈ మొక్క ఒకసారే తీసుకొచ్చాను. ఇది మామిడి చెట్లు కానీ అన్నీ ఒకసారే వచ్చినాయి. నేనేందంటే ఫ్రూట్స్ మొక్కలు అనుకునేవన్నీ ఒక ట్రిప్ దొరికినాయి నాకు నర్సరీలో, అట్లా తీసుకొచ్చుకున్నా. ఇవి లక్ష్మణఫలము, రామఫలము ఇవేమో ఒక ట్రిప్లో తీసుకొచ్చుకున్నా. అంటే బయటకు వెళ్ళినప్పుడల్లా ఏదైనా నచ్చితే మనకి కావాల్సిన మొక్క దొరికినప్పుడు తెచ్చుకుంటుంటా. ఇట్లా కొన్ని కొమ్మలు ఎండిపోతుంటాయి అండి, తీసేసుకోవాలి. ఇవన్నీ ఇట్లాంటివి తీసేయాలి. అయితే ఇది కూడా ఇప్పుడు తీసేసాను. ఇక్కడ ఎండిపోతుంటాయి కొన్ని, మళ్ళీ కొమ్మ వచ్చి చిగురు వస్తూ ఉంది. దీనికి ఒక పక్క ఇది ఇట్లా ఎండిపోతూ ఉంటుంది. మరి అది ఎందుకనో కానీ ఇదైతే పచ్చగా కింద నుంచి మళ్ళీ మంచిగా చిగురు వస్తుందండి. అయితే ఇప్పుడు దీనికి ఇట్లాంటి గడ్డి ఏదన్నా ఉన్నా తీసేసుకోవటం. ఇది ఎంత తీసినా పోవటం లేదండి, పొన్నగంటాకు తవ్వుకోవటం కొన్ని అప్పుడప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు కాయలు తీసుకున్న తర్వాత మనం మళ్ళీ మంచి లిక్విడ్ ఏదన్నా ఇచ్చుకున్నామంటే పూత రావటానికి, వచ్చిన పూత నిలవటానికి బాగా పనిచేసే లిక్విడ్ నేను ఇప్పుడు ఇస్తున్నానండి. అయితే ఇదంతా తీసేసి ఆ మొక్క దగ్గరికి వెళ్దాము, అవి కూడా చూపిస్తాం. ఇదిగండి, మట్టి చూసారండి ఎంత గుల్లగా ఉందో. ఇదిగండి, ఇప్పుడు ఒక చుక్క ఇట్లా చల్లాను, ఎందుకంటే ఆ లిక్విడ్ ఇవ్వాలి కదా, పొడి నేల మీద ఇవ్వకూడదు అని చెప్పి కొంచెం నీళ్లు చల్లాను లైట్గా.
ఇది పీకటానికి కూడా బాగుంటుంది. కొంచెం తవ్వాలి ఇది. ఇట్లా కొన్ని మొక్కలు పడి మొలుస్తుంటాయి ఏదో ఒకటి. ఇలాంటి ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. తీస్తానే ఉంటాను, వస్తూనే ఉంది ఇది పొన్నగంటాకు. అటు వెళ్ళి ఆ మొక్క చూపిస్తానండి. జామ మొక్క చూసారా ఎంత బాగా వచ్చిందో, పడి మొలిసింది జామ మొక్క. చూద్దాం ఎక్కడన్నా నాటుకొని వస్తుందేమో. ఇదిగండి ఇక్కడ టేబుల్ లెమన్ ఉందండి. పోయినసారి కాయలు కోసి చూపించాను మీకు. 9 కాయలు 10 కాయలు వచ్చినాయి. కోసిన తర్వాత వాటంతట అవే ఆకులు పండిపోయి ఎండిపోయి రాలిపోతా మళ్ళీ ఇట్లా చిగుర్లు వస్తున్నాయండి. అదిగండి సన్న సన్న చిగుర్లు కూడా వస్తున్నాయి. అదిగండి ఇక్కడ పూతలు మొదలైనవి. ఇదిగండి దానిపైన చేసుకుంటా ఉందండి. దాని టైం వచ్చినప్పుడు కాపు వచ్చిద్దండి. మనం పరిగెత్తే అది ఇది చేయాల్సిన పని లేదండి. ఈ నిమ్మ మొక్క కూడా అప్పుడప్పుడు ముదిరాకులు తీసేస్తా ఉన్నాను. ఇదిగండి మళ్ళీ పూతలు మొదలైంది, చిగుర్లు వచ్చింది. ఇంకా కొన్ని కొమ్మలు తీస్తుంటా కదా, తీసిన కొమ్మలు చిగుర్లు వచ్చినాయండి ఇట్లాగా. ఇంకా కొన్ని ఉన్నాయి తీయాల్సినవి. ఇవన్నీ ముదిరాకులు అటు ఇటు పని చేసుకుంటా ఇవన్నీ తీయాలి. ఇంకా ఇక్కడ ఇవన్నీ తీసేసాను. ఇవన్నీ ఈ కొన్ని తీయాలి అట్లా. ఇదిగండి స్వీట్ లెమను మొన్న ఆకులు మొత్తం ఒకరోజు తీసి ఇందులోనే వేసేసా. దేని ఆకులు దాంట్లోనే వేస్తున్నా కదా, అదే కంపోస్ట్ అవుతూ ఉంటుంది. అయితే మొత్తం మళ్ళీ చిగుర్లు వచ్చేసినాయి, పెద్ద ఆకులు అయిపోయినాయి. ఇదిగండి పూత కూడా మొదలైంది. ఇవన్నీ ఆకులు పెద్ద ఆకులు అవుతున్నాయి. ఇంక వీటికి మనం ఇప్పుడు లిక్విడ్ ఇస్తే కనుక మంచిగా ఆ పూత అనేది మంచిగా నిలబడుద్ది. ఇంకా కొత్త పూత వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇక్కడ ఆవకాడో చూడండి, ఇది కూడా ఆకులన్నీ తీసేసా. కింద ముదిరాకులన్నీ ఉంటే తీసేసాను. మొత్తం ఆకులు తీసేసా. మళ్ళీ చిగుర్లు వచ్చి కొమ్మలు సాగుతున్నాయండి. చూడండి మంచిగా బ్రాంచెస్ కూడా వస్తున్నాయి. మంచిగా వస్తుంది. ఇది ఎప్పటికి కాపిచ్చిద్దో తెలియదండి, కానీ చెట్టు అయితే బాగానే ఉంది, పెరుగుతూ ఉంది, మంచిగా వస్తుంది. దీనికి కూడా ఆకులన్నీ తీసి ఇందులోనే వేసేసా. ఎందుకండి ఇట్లా మల్చింగ్ లాగా వేసుకుంటే మట్టి అనేది మనం ఒక పూట నీళ్ళు ఇవ్వకపోయినా కూడా అండి నెమ్ముగా ఉంటుంది. ఇదిగండి చూడండి మట్టి ఎంత బాగుందో. ఇదిగండి మనం ఇచ్చే లిక్విడ్స్కి ఈ రకంగా మట్టి మనం ఈ మల్చింగ్ వేసుకున్నందువల్ల మళ్ళీ ఆ మొక్కకి కూడా తేమ అనేది ఆరకుండా ఎండిపోకుండా ఉంటుందండి. ఏదన్నా గడ్డి ఇట్లాంటివి ఉంటే తీసేసుకోవటము. తోటకూర మూలిసిందండి, అందుకని బాగుందిలేని ఉంచాను. తీసుకోవాలి ఇది మళ్ళీ, ఎందుకంటే పెరిగిందంటే పురుగు వచ్చేస్తుంది. అట్లా టమాటా మొక్క మూలిసింది ఇందులోనే. ఇదిగండి చాలా మూలిసినాయి టమాటాల మొక్కలు. మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోస్తుంటాం కదా, దానికి ఇక్కడ చూసారా ఎన్ని వచ్చినాయో, మంచిగా వస్తున్నాయి. ఇందులో కూడా యాపిల్ మొక్క ఇక్కడ, ఇది కూడా కటింగ్ చేయాలండి, పైకి పోతా ఉంది. ఇది కట్ చేసేయాల, కొంచెం ఇక్కడికి తీసేసుకుంటా, తర్వాత గుబురుగా వస్తుంది. వీటికి ఇప్పుడు మనం లిక్విడ్ ఇచ్చుకుంటే ఇది నేను అనుకోవటం నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా వస్తుందేమో కాపు అనుకుంటున్నానండి. చెట్టు చిన్న చెట్టే కదా, అదండి టబ్బు చిన్నది. ఇంకా మనం లిక్విడ్స్ ఇంకేదైనా ఎండలు వచ్చినాయి అంటే లిక్విడ్ కూడా నాకు సరిపోదేమో అనిపిస్తుంది. ఈ ఫ్రూట్స్ మొక్కలకి అన్నిటికీ కూడా ఒక ట్రిప్పు గానుగ చెక్క కూడా తీసుకొచ్చి పోయాలి. నవధాన్యాలు తెప్పించాను, అవి నానబెట్టి పోద్దామా లేకపోతే రుబ్బి పౌడర్ చేపించి నానబెట్టుకుందామని అనుకుంటున్నాను. మళ్ళీ మిక్సీకి వేయాలంటే లేట్ అవుతుందిలేని. ఇదిగండి ఇది స్వీట్ నారింజ. వీటన్నిటికీ ఇప్పుడు లిక్విడ్ ఇచ్చుకోవాలి. ఇదిగండి ఇప్పుడు చూడండి ఆకు మొత్తం తీసేసానండి. ఇదిగండి మొత్తం తీసి ఆ కుండీలోనే వేసాను.
అది అక్కడే మల్చింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా కింద పడింది అక్కడక్కడ అంతా ఓడ్చాలి, రేపొద్దున చేస్తే పొదుగు అవుతుంది. ఇదిగండి ఇప్పుడు చూడండి మొగ్గలు, ప్రతి కొమ్మకి మొగ్గలు వచ్చినాయండి, కనిపిస్తున్నాయా? అదండి ప్రతి కొమ్మకి మొగ్గలు. ఇంకా 2-3 రోజులు పోతే బాగా పైకి కనిపిస్తాయండి మనకి. ఇదండి ఇదంతా ఇంకా చిగురులు వచ్చింది. ఇదండి బత్తాయి చెట్టు కనపడుతుందా? అట్లా తీసేసాను మొత్తం. ఇది కూడా ఈ చివర్లు టిప్స్ కట్ చేశానండి. కమలా చెట్టు కూడా చూద్దాం ఎప్పటికి ఇస్తుందో కాపు అనేది. ఇది కూడా చిగురులు వస్తూ ఉంది. అదండి ఇది కూడా ఆకులు మొత్తం తీసేసానండి. రామాఫలం కూడా చూడండి, లక్ష్మణాఫలం అండి. ఈ మొగ్గలు పుట్టినాయి కదా అప్పుడు. ఇదండి అక్కడ ఒకటి, ఇదండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇంక ఇది ఎప్పటికా వస్తుందో మరి కాయ. అదండి లక్ష్మణాఫలం అది. ఇదేమో రామాఫలం. ఇది అంతకు ముందర తీసేసానండి. ఇది మళ్ళీ మొత్తం చిగురులు వస్తూ ఉంది. ఇదండి ఇదంతా చిగురులు వచ్చేసింది, తీసేసాను. ఇక నా లిక్విడ్ చూపిస్తానండి. ఇదేండి కిచెన్ వేస్ట్ లిక్విడ్. ఇందులో బయట దొరికే కన్నా మన ఇంట్లో దొరికే వాటిల్లోనే అధిక పోషకాలు ఉంటున్నాయి అనేది నాకు అర్థమైందండి. మీకు కూడా అదే చెప్తున్నాను. మీరు ఇప్పుడు చూస్తే చాలా రోజుల నుంచి నేనైతే ఇదే ఇస్తున్నానండి లిక్విడ్. కొన్ని మొక్కలకి కేటాయించుకొని ఇస్తున్నానని చెప్పా కదా. ఇదండి ఇట్లా. ఇప్పుడు దీంట్లో ఏమేమి పడ్డాయి అంటే ఆ వచ్చిన ఆ తుక్కులో ఏమేమి ఉంటాయి అనేది చెప్తాను, కొత్త వాళ్ళకి కూడా తెలియాలి. ఇప్పుడు అరటిపండు పడింది, అందులో పొటాషియం ఉంటుంది, పువ్వులు రావడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే కిచెన్ వేస్ట్ లిక్విడే చూపిస్తున్నారు అని వీడియో కొంచెం చూడటం తగ్గించారు జనాలు. కానీ ఇందులో ఎన్ని పోషకాలు ఉంటాయి అనేది తెలుసుకుంటే, మనం కొంతమంది పడేస్తున్నారు కిచెన్ వేస్ట్ ఇప్పుడు కూడా. కానీ మనం మొక్కలకి ఇచ్చుకోండి. ఇన్ని మొక్కలు కూడా నేను చాలా రోజులు అవుతుంది నేను బయట నుంచి కొనుక్కొచ్చి కూడా. మన ఇంట్లో ఫ్రీగా వచ్చే ఈ లిక్విడ్, బయట పారబోసే లిక్విడ్ మన మొక్కలకి ఇచ్చుకొని మనం కాయలు కాపించుకుంటున్నాము. ఇన్ని రోజుల నుంచి కూడా నేను అదే కదా మీకు చెప్తుంది. అరటిపండులో పొటాషియం ఉంటుంది. పొటాషియం అనేది పూత రావటానికి, వచ్చిన పూత నిలబడటానికి, కాయగా మారటానికి ఉపయోగపడుద్ది. మీరు ఇప్పుడు నేను గమనిస్తే, నా మొక్కలన్నీ గమనిస్తే మీకు అర్థమైద్ది. టీ పొడి పడిందండి టీ పెట్టుకున్నాక. ఇప్పుడు టీ పెట్టుకున్నాక టీ పొడి కడగాల అని అడుగుతున్నారు. మీరు వీడియో ఫుల్గా చూడండి. ఎక్కడైనా నేను చెప్పేది ఒక పాయింట్ ఎక్కడో చోట వస్తూ ఉంటుంది. టీ పొడి కడగబని లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం 1 కప్పు 2 కప్పులో పెట్టుకుంటాము, కొంచెం పొడి వస్తుంది. ఒక చిన్న స్పూన్తో 2-3 స్పూన్లు వేసుకుంటాము. అందులో 2-3 స్పూన్లు పంచదార వేసుకుంటాము. అది మన టీలోకే వచ్చింది, పొడిలో అంత ఉండదు. ఉన్నా కూడా ఒకరవ మనం ఇన్ని నీళ్లు పోస్తున్నాం కదా. ఇప్పుడు నేను ఈ బకెట్కి దీనికి చేసుకుంటా, ఈ అటు ఇటు చేసి 2 బకెట్లుగా చేసుకుంటా. టీ పొడిలో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మొక్కలు పచ్చగా ఉండటానికి బాగా ఉపయోగపడుద్దండి నైట్రోజన్ అనేది. కింద వేరు వ్యవస్థ బాగుంటుంది, మట్టి గుల్లబారుద్ది. మజ్జిగ పడ్డాయి ఇందులో, బియ్యం కడిగిన నీళ్ళు పడ్డాయి. మట్టి గుల్లబారటానికి అవి 2 బాగా పనిచేస్తాయి. వచ్చిన పూత నిలబడటానికి కూడా మజ్జిగ కూడా బాగా పనిచేస్తుంది. నేను గమనించిన విషయాలు మీకు చెప్తున్నాను. అయితే ఇప్పుడు అరటికాయ తొక్కలు, పప్పాయ పీల్స్ పడ్డాయి. సాంబార్ చేసుకుంటే మొన్న సాంబారు నిన్న పోసేసాను, మొన్న చేశాను. నిన్న కొంచెం మిగిలిపోతే ఈ బకెట్కి వేసాను. నిన్న ఈ రోజుది ఈ బకెట్కి వచ్చినాయి నాకు. ఇప్పుడు ఉల్లిపాయ పొట్టు, దీంట్లో సల్ఫర్ బాగా ఉంటుంది. సల్ఫర్ ఉన్నందువల్ల మొక్క ఎదుగుదల, పచ్చదనము బాగా పనిచేస్తుంది. ఇన్ని పోషకాలు దీంట్లో ఉన్నప్పుడు మనం మళ్ళీ కొనక్కు రావటం అనేది ఎందుకు అనిపిస్తుంది. మొక్కలు ఎక్కువైనప్పుడు అవసరం అయితే కొనుక్కొచ్చుకోవాలండి. నేను ఇప్పుడు ప్రతి వీడియోలో మీకు షార్ట్స్లోనైనా ఫుల్ వీడియోలో కానీ ఇది చూపిస్తున్నాను కదా. ఇదంతా కూడా
మనం ఒక 5-6 మొక్కలు 10 మొక్కలకో ఇచ్చుకుంటే 2 బకెట్లు 1 బకెట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇది 2 రోజుల నుంచి ఫర్మెంటెడ్ అయింది. బాగా మజ్జిగ అన్నీ కలిసిపోయినాయి, బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ కలిసినాయి. ఈ తొక్కలు కూడా నేను దాంట్లోనే వేసేస్తా కదా పైన, అవే ఎండుతుంటాయి. మళ్ళీ మనం నీళ్లు పోసినప్పుడు ఆ రసం అనేది దానికి మొక్కకి అందిస్తుంటాయి. ఉల్లిపొట్టు కూడా మంచిగా ఇదిగండి, మనం కూర చేసుకున్నప్పుడు ఉల్లిపొట్టు వస్తుంది కదా, అది వేసేసాము. అరటికాయ తొక్కలు చాలా పడ్డాయి, 5-6 కాయల దాకా పడ్డాయి. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలండి చెప్పండి. ఇట్లా మనం మన ఇంట్లో వచ్చిన లిక్విడ్ తోటి మంచిగా మొక్కలను పెంచుకున్నామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మొక్కలకి ఇస్తాను. మొన్న మామిడి మొక్కలకి సీతాఫలాలకి ఇచ్చాను కదా, ఇప్పుడేమో ఈ బత్తాయి నిమ్మజాతి మొక్కలన్నిటికీ ఇచ్చేస్తాను. ఈ రెండుకి ఇట్లా తిరగబోసుకొని సమంగా చేసుకొని ఇప్పుడు 1:1 రేషియోలో నేను కలుపుకుంటున్నా. ఇట్లాగా ఇలా చేసుకొని మీరు కూడా కొన్ని మొక్కల్ని డివైడ్ చేసుకొని ఇచ్చుకోండి. మంచిగా మనం కాయలు కాపించుకుంటున్నాము, చూస్తున్నారు మీరు కూడా, అర్థమవుతుంది కదా మీకు. కొంతమందికైనా ఫ్రూట్స్ మొక్కలు ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడిద్దండి. అది అటు వెళ్ళి చూపిస్తానండి. ఇదండి, ఈ ఆకులు కొంచెం పక్కకు అనేసేసి ఈ తుక్కు అనేది దీనిలో పెట్టేసేస్తా, ఇట్లాగా పైన వేసేస్తాను. ఇది ఇప్పుడు దీని నిండుగా అంటే దీనికి సరిపోను వాటర్ పోసేస్తా. ఎందుకు అంటే కొంచెం నెమ్ము ఉంది, ఇందాక ఊరికే పైన చిలకలు ఇచ్చాను కదా, ఇప్పుడు ఎక్కువగా మొత్తం మట్టి తడిసేటట్టు పోసేసి ఇంకా 2 రోజులు వాటర్ ఇవ్వకుండా ఉంటే ఇంకా వచ్చిన పూత నిలబడిద్దండి మనకి. ఈ పూత మీద ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు. ఇంకా ఇప్పుడు ఇది లిక్విడ్ కాబట్టి నేను ఇస్తున్నాను, ఇక తర్వాత ఇవ్వను. అదండి, ఇప్పుడు ఈ తొక్కలు పడ్డాయి కదా, ఈ తొక్కల నుంచే పూత రావటానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ పీకేసుకోవటం. అదండి, ఇంకా దీనికి ఈ 3 నేను ఇప్పుడు ఈ లిక్విడ్ వేటికి ఇస్తాను. ఇవన్నీ పూత ఖాతా మీద ఉన్నాయి కదా, కొంచెం మనం 2-3 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఇస్తే అప్పుడు మొక్కలకి మనం ఇచ్చిన ఫుడ్ తీసుకుంటాయి కొంచెం. ఇదేండి ఇక్కడ కూడా ఇట్లాగే ఇది ఇక్కడ 4కి ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి స్టార్ ఫ్రూట్ ఉందండి, స్టార్ ఫ్రూట్ మొక్క. దీనికి కూడా కొంచెం గుమ్మడి ఉంది ఇందులో, ఇట్లాగా అట్లా వేసేసా. అటు వెళ్దాము. ఇదండి, ఈ స్వీట్ లెమన్ దగ్గరికి వచ్చా. వీటికి కూడా అట్లాగే ఈ తొక్కలు వేసేస్తున్నా. ఇదిగండి తొక్కలంతా పైన కంపోస్ట్ లాగానే అవుతాయి, మల్చింగ్ లాగాను ఉపయోగపడతాయి. మనం కిచెన్ వేస్ట్ సపరేట్గా నేనైతే కంపోస్ట్ చేయనండి, ఇట్లా పోసేస్తున్నాను. ఇవన్నీ వీటికి ఇంకా 2 రోజులు ఇవ్వను. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ నేను మీకు చూపించినవన్నీ మొగ్గలు పూతలు మొగ్గల మీద ఉన్నాయి, అందుకని పూత రాలకుండా ఉంటుంది. మనం ఇప్పుడు ఇచ్చేది సరిపోద్ది. ఎండ కూడా పెద్దగా ఎక్కువ రావటం లేదండి, అందువల్ల ఏదన్నా ఒక మొక్కకి మట్టి ఎండిపోయే గుణం ఉంటుంది ఒక్కొక్క కుండీలో, అది చూసుకొని ఇవ్వండి. ఇదిగండి ఇక్కడ దీనికి కూడా ఇస్తున్నా. యాపిల్ మొక్కకి ఇక్కడ దానిమ్మ కాయలు 2 పడ్డాయండి. ఇదిగండి ఈ చెట్టుకి పూతలు వస్తున్నాయి, దీనికి పోస్తున్నా. అయిపోయింది. ఇక్కడ ఇంకా కొంచెం ఉన్నాయి. ఈ స్వీట్ ఆరెంజ్ పోసా. ఇక్కడ అంజూరు ఉంది, 2 ఫ్రూట్స్ ఉన్నాయి. మిరపకాయలు దీంట్లో పోసేసా. ఇట్లా మనకు అర్థమవుతుంది. మొన్న దీనికి తుక్కు పెట్టాను కదా, పైన వేసాను కదా, ఇదిగండి ఇట్లా ఎండుతా ఇది ఇక మల్చింగ్ లాగా అయిపోయి
కొద్ది రోజులకి అదే కంపోస్ట్ అయిపోద్దండి. ఓకే అండి, ఇప్పుడు నేను ఎట్లా చేశాను, మొక్కల్ని ఎలా క్లీన్ చేసుకున్నాను, చిగుర్లన్నీ రావటం చూపించాను, పూతలు రావటం చూపించాను, పూత పిండిగా మారుతుంది బత్తాయి. ఇట్లా మనం లిక్విడ్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చుకొని మనం కాయలు కాపించుకుంటున్నాం కదా. ఓకే అండి, ఇప్పుడు మీకు ఇదంతా అర్థమైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్లో నాకు తెలియజేయండి ఎలా ఉంది నేను చేసేది అని చెప్పి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం మీరు తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి బాగుందండి మీరు చేసేది అని. నెక్స్ట్ టైము సపోటాలకు ఇవ్వాలి, సపోటా కూడా దాన్ని కొంచెం పని చేయాలి, అది ఈసారి వీడియోలో చూపిస్తానండి. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి.